హాయ్ గాయ్స్, అందరూ అన్నారు. వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈ రోజైతే నేను ప్రజెంట్ బెంగళూరుకి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న కోలార్ డిస్టిక్ వచ్చాం. మెయిన్ సిటీ కోలార్. ఇక్కడ కోలార్లో మెయిన్ ఫేమస్ ఏంటంటే టమాటాస్. సో ఇక్కడ దగ్గరలో తెలంగాణ బార్డర్ ఆంధ్ర బార్డర్ నుంచి అలాగే కోలార్ చుట్టుపక్కల అగ్రికల్చర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రైతులు మొత్తం ఇక్కడ టమాటాస్ ఎక్కువ పండిస్తారు. సో ఇక్కడ కలకత్తా వరకు టమాటాస్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇటు చెన్నై కానీ లేకపోతే కలకత్తా కానీ తెలంగాణ ఆంధ్ర మొత్తం ఈ సౌత్ ఇండియాలో టమాటాస్ ఇక్కడ నుంచి అయితే చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, మార్కెట్ మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేసాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇది కోలార్ టమాటా మార్కెట్. సో ఇది బెంగళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో అయితే కోలార్ అనే సిటీ ఉంటుంది. సిటీలో హైవే మీదే ఈ మార్కెట్ అయితే ఉంటుంది. సో కోలార్ మార్కెట్ వచ్చేసి సౌత్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ టమాటా మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, చాలామంది ట్రేడర్స్ ఉంటారు. సో ఇక్కడి నుంచే చెన్నై వెళ్తాయి, అలాగే బెంగళూరు వెళ్తాయి. సో సౌత్ ఇండియాలో రిమైనింగ్ స్టేట్స్కి ఇక్కడ నుంచి టమాటోస్ అనేది ఎక్స్పోర్ట్ అవుతాయి. సో చాలామంది ఉన్నారు చూస్తారా, ఇక్కడ టమాటా క్రేట్స్ కూడా అమ్ముతారు అక్కడే డైరెక్ట్. సో ట్రేడర్స్ అయ్యి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ బల్క్గా టమాటాస్ రైతులు తెస్తారు. అక్కడి నుంచి వీళ్ళు బల్క్గా లాట్స్ కొనుక్కొని టమాటాస్ గ్రేడ్ చేసి ఈ క్రేట్లో వేసి లారీలో ఎక్కించి ఇక్కడ నుంచి రిమైనింగ్ స్టేట్స్కి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకి ఈ టమాటాస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో లారీలు, వ్యాన్లు, దోస్తులు. సో ఇక్కడ నుంచి అయితే చాలా టమాటోస్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి. సో కోలార్ అనేది చాలా ఫేమస్ టమాటోస్కి. సో చూడండి, క్రేట్స్ ఇక్కడే నేమ్స్ రాస్తారు. సో ఎవరైతే కంపెనీని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో టమాటోస్ వాళ్ళ కంపెనీ నేమ్ ఆ క్రేట్స్ మీద రాస్తారన్నమాట. ఇది అతిపెద్ద మార్కెట్. సో ఇక్కడ వేలంపాట వేస్తారు. వేలంపాట ఎలా వేస్తారు అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలో చూడండి. లాట్స్ ఉంటాయి, లాట్స్లో రైతులు తెచ్చి అక్కడ పెడతారు. ఒక పర్సన్ వచ్చి వేలంపాట వేస్తారన్నమాట. ఆ వేలంపాటలో మీకు ఆ టమాటా రేట్ నచ్చితే మీరు అక్కడ పేపర్ పెట్టచ్చు. సో ఆ టమాటాస్ అని మీకు అనేది వాళ్ళు సేల్ చేస్తారు, కొంత కమిషన్ తీసుకుంటారు. సో చూడండి, ఆ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదా. సో ఒక స్లిప్ చూస్తున్నారు కదా, ఈ స్లిప్ అక్కడ టమాటాలో పెడతారంటే ఆ స్లిప్లో ఉన్న పర్సన్ నేము అండ్ అక్కడ ఎన్ని క్రేట్స్ ఉన్నాయి అనేది దాని ఆ స్లిప్ అర్థం అన్నమాట. సో అక్కడ వేలంపాట పాడే పర్సన్ వచ్చి ఆ స్లిప్ తీసి సో పాట పాడతాడు. తర్వాత కొనుక్కున్న వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు వచ్చి స్లిప్స్ పెట్టుకుంటారు. ఎన్ని క్రేట్స్ కావాలో అని క్రేట్ల నెంబర్ వేసి వాళ్ళ కంపెనీ పేరు మీద అక్కడ స్లిప్ పెడతారు. సో వాళ్ళకి ఆ క్రేట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ చూస్తే ఇది వెజిటబుల్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. టమాటా మార్కెట్ బ్యాక్ సైడే ఇక్కడ మెయిన్ ఫేమస్ క్యారెట్, కీరదోసకాయ, క్యాప్సికమ్. సో ఇక్కడ మొత్తం అన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. క్యారెట్ అక్షరాల కేజీ 2 రూపాయలు కోలార్ మార్కెట్. అక్షరాల కేజీ 2 రూపాయలు. కీరదోసకాయ కూడా తక్కువ ఉంది, ఆ రేట్ అడగలేదు. అండ్ చిక్కుడుకాయలు ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ రేటు. మేము షూట్ చేసిన రోజైతే క్యారెట్ రేటు కేజీ 2 రూపాయలు. చాలా తక్కువ. ఎందుకంటే కోలార్, బెంగళూరు, కర్ణాటక ఈ
ఇదంతా కూడా బాగా చిల్ ఏరియా, ఎప్పుడు చలిగా పొగమంచు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, ఈ కీరదోసకాయ అనేది ఎక్కువ కూల్ ప్లేస్లో బాగా పండుతాయి. సో అందుకని ఇక్కడ ఎక్కువ రైతులు కీరదోసకాయ, క్యారెట్, క్యాప్సికమ్ ఎక్కువ పండిస్తారు. చూడండి చాలా పెద్ద మార్కెట్, ఎక్కడికి వెళ్ళినా కూడా కీరదోసకాయ, క్యారెట్ ఈ బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు అన్నమాట. క్యాప్సికమ్, క్యారెట్ అయితే బస్తాలో తెచ్చి అమ్ముతున్నారు. చూడండి పెద్ద మార్కెట్. సో ఎవరైనా వచ్చి ఇక్కడ నుంచి హోల్సేల్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్ కానీ టమాటో బిజినెస్, హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చు రిమైనింగ్ స్టేట్స్లో, దానికి నో ఇష్యూ. చూడండి ఎంత పెద్ద మార్కెట్ ఉంది. అవి వైట్ బస్తాలో ఉన్నవన్నీ కీరదోసకాయలు, బాక్స్లో ఉన్నవి క్యాప్సికమ్, దోసకాయలు, బజ్జీ మిర్చి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉంది, ఆ రేట్ అయితే అడగలేదు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద మార్కెట్.